మరి అనేక మందిని ప్రభావితం చేసి చివరికి తన ప్రాణాన్ని ప్రభువు కొరకు మరి అర్పించి హతసాక్షి ఈరోజు సాక్షిగా మరి స్టెఫను మన ముందు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యవనస్తులు పిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేసి పెద్దవారికి మరి చైర్స్ ఇవ్వండి. మరి పిల్లలు యవనస్తులు ఎవరుంటే మరి కింద చాలా ప్లేస్ ఉంది. మరి యవనస్తులు కూర్చోగలిగిన వారు కింద కూర్చుంటే మంచిది. ఓకే, సో స్టెఫను గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాము. మరి ఈ రోజు నుంచి మరి కొన్ని వారాలు మరి సమయాన్ని బట్టి కొద్ది నెలలు మరి మొదటి మూల పాఠముల శీర్షికను మనం ప్రారంభించబోతున్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్స్ సిరీస్. ఇది మరి సంఘాలకు చాలా అవసరమైనది. మరి ఆది కాలంలో ఆది సంఘములో మరి సంఘములు విశ్వాసమందు మరి స్థిరపడటం మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ సంఘాలు ఏ రీతిగా మరి విశ్వాసములో మరి స్థిరపరచబడ్డాయో, మరి సంఘములు విశ్వాసమందు స్థిరపరచుటకు మరి సేవకులు, నాయకులు, అపోస్తలులు మరి ఇటువంటి బోధను చేసి ఆ బోధను ఆ టీచింగ్స్ ద్వారా సంఘాలు స్థిరపరిచారో, మరి ప్రతి సంఘము కూడా మరి ఆ రీతిగా విశ్వాసములో మరి స్థిరపరచబడవలసి ఉన్నది. మరి ఆ విషయాలు మరి కొద్ది వారాలు మరి కొద్ది నెలలు మరి శీర్షికగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి అందరూ మరి తెరచి చూడాల్సిందిగా, చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేనికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, సంఘములు విశ్వాసమందు స్థిరపరచబడుచు అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సో ఆది కాలములో ఉన్న సంఘములు అవి మొదటి శతాబ్దపు సంఘాలు. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద సంచరించి ఆయన అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి చివరికి ప్రజల పాపముల నిమిత్తమే ప్రాయశ్చిత్తార్థమై ఆయన కల్వరి సిలువలో ఆయన తన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినముల వరకు ఆయన పునరుత్థానుడయ్యాడన్న విషయాన్ని అనేక మందికి రుజువుపరుచుకుంటూ ఒకరోజు వారందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరోహణమైన ఈ ప్రభువు మరలా రెండవసారి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అయితే ఆయన వచ్చేలోపు సంఘానికి దేవుడు అనగా యేసుక్రీస్తు వారు ఒక పని అప్పగించారు. అది అపోస్తలులకు మొదటిగా అది అప్పగించబడినది. అపోస్తలులకు ఏదైతే పని అప్పగించబడిందో ఈ అపోస్తలులైన వారు పలు ప్రాంతాలకు వెళ్ళి దేవుడు అప్పగించిన పరిచర్యను, క్రీస్తు అప్పగించిన పరిచర్యను వారు కొనసాగించారు. దాని స్తోత్రం కలుగును గాక. మరి గత వారంలో అపోస్తలులైన వారు ఏ ప్రాంతాలకు వెళ్ళి ఏ రీతిగా వారు ప్రభువు కొరకు హతసాక్షులయ్యారో గత వారం మీ అందరికీ కూడా నేను సందేశము ద్వారా చెప్పాను. అది మీకు అందరికీ జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. మరి అపోస్తలులు వారు దేవుని యొక్క సువార్తను పలు ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి ఉండకపోతే ఈరోజు మనం ఎవరము కూడా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించేవారము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో అపోస్టల్స్ క్యారీడ్ ద గ్రేట్ కమిషన్ విచ్ ఇస్ గివెన్ బై దేర్ మాస్టర్ జీసస్ క్రైస్ట్. వారి యొక్క ప్రభువు, వారి యొక్క నాయకుడైన యేసుక్రీస్తు ద్వారా అపోస్తలులకు అప్పగించబడిన గొప్ప ఆదేశాన్ని వారు పాటిస్తా పలు ప్రాంతాలకు వారు సువార్తను తీసుకువెళ్ళారు. మీరు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ఎక్కడ ప్రారంభమైంది పరిచర్య? యెరూషలేములో ప్రారంభమై ఎక్కడికి వెళ్ళింది? భూదిగంతముల వరకు వెళ్ళాలన్నది ప్రభువు యొక్క ఆశ. ఎందుకు అనంటే
దేవుని యొక్క ప్రణాళిక అది చాలా ఉన్నతమైన ప్రణాళిక. అంటాడు, ఏ ఒక్కరూ నశించడము దేవునికి ఇష్టము లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన రాకడ కొరకు అది మనం ఆలస్యమని ఎంచుకోవచ్చు, కానీ అది ప్రభువు రాకడగా అది దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎవ్వరూ నశించడము ఆయనకు ఇష్టము లేదు. అందుకే తన శిష్యులను పలు ప్రాంతాలకు ఆయన పంపించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందు శిష్యులకు ఆయన చెప్పాడు, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అందుకే అపోస్తలులు పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు, సంఘాలు స్థాపించారు, ఆ సంఘాలను విశ్వాసంలో స్థిరపరిచారు. ఆ సంఘములో ఉన్నవారు పలు ప్రాంతాలకి సువార్తను తీసుకువెళ్ళారు. పిల్లారా, ఈరోజు కొన్ని విషయాలు మనము ఈ వాక్యాన్ని ద్వారా మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చూడండి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఏమన్నారండి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇది ఎవరు కమాండ్ చేశారు? ఎవరు ఆదేశించారు? యేసుక్రీస్తు వారు. ఎవరికి ఆదేశించారో అప్పటికే శిష్యులుగా ఉన్న వారికి యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. ఏంటండి అది? గో అండ్ మేక్ ద డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఆల్ ఎథ్నిక్ గ్రూప్స్, సమస్త వంశములకు, సమస్త ప్రజలకు, సర్వలోకమునకు మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయండి? శిష్యులనుగా చేయండి. చదివేద్దాం. శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో చూడండి వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు లాస్ట్ మొక్క మనం తీసుకుంటాం. ఏంటి? యుగ సమాప్తి వరకు దేవుడు మీకు తోడుగా ఉండుగాక. ముందు పెట్టిన ఆజ్ఞను మర్చిపోతాం. చాలాసార్లు మనకి దేవుని వాగ్దానాలు గుర్తుంటాయి, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చుట కొరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కొన్నిసార్లు మనకు గుర్తుండవు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ వాగ్దానము చేశారు. ఏంటి? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. కానీ ఆ వాగ్దానమునకు ముందు ఉన్న ఆజ్ఞ ఏంటి అని అంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు శిష్యులుగా వెళ్ళే క్రమంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మీకు తోడుగా ఉంటాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను మీ యొద్ద 3.5 సంవత్సరాలు మీరు నాతో ఉన్నారు. ఈ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నేను జీవించాను, మానవ రూపిగా జీవించాను. ఇదిగో నా సమయము ఆసన్నమైనది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఇక నేను మీతో ఉండను అని ప్రభువు వారు చెప్పినప్పుడు వారి హృదయాలు కలవరపడ్డాయి. అప్పుడు ప్రభు అన్నారు, మీ హృదయములను కలవరపడనీయొద్దు, మీతో ఉండడం కోసం, మీలో ఉండడం కోసం నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అన్నారు ఆయన, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారో అప్పుడు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అని అన్నారంటే, ఎవరైతే సువార్త పని మీద ఆయా ప్రాంతాలకు వెళతారో వారికి దేవుడు ఎలా అన్నాడండి? తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే అక్కడ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అక్కడ వాగ్దానం మాత్రమే కాదు. కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానములను మన భౌతికమైన విషయాల కొరకు మనము ఆపాదించుకుంటాం. ఎస్, దేర్ ఆర్ ప్రామిసెస్ విచ్ గివ్స్ అస్ ఫిజికల్ బ్లెస్సింగ్స్.
భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి. కానీ అన్ని వాగ్దానాలు భౌతిక పైన వాటి కొరకు కాదు. ఇది ఏంటండి? ఆత్మ సంబంధమైన కార్యం. ఏంటి ఆత్మ సంబంధమైన కార్యము? మీరు వెళ్ళండి. చెప్పండి ఏంటండి? మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి అని అంటే, లోకములో ఉన్న సమస్త ప్రజలను ఆయనకు శిష్యులనుగా చేయండి. దాని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ పనిలో మీరు వెళతా ఉంటారో, అది ఎక్కడికైనా కావచ్చు, అది మారుమూల కావచ్చు, పర్వతము కావచ్చు, లోయలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఏజెన్సీ ప్లేసులు కావచ్చు, వేర్ ఎవర్ యు గో ఐ విల్ బీ విత్ యూ. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మీతో ఉంటానన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ మనం గమనిస్తే, ఇట్స్ కాల్డ్ గ్రేట్ కమిషన్. మనందరికీ తెలిసిన విషయం గ్రేట్ కమాండ్మెంట్స్ ఆర్ 10 కమాండ్మెంట్స్. నిర్గమకాండ 20వ అధ్యాయంలో మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలు మనము అక్కడ చూస్తాం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. భూమి యందు కానీ, భూమి కింద నేల యందు కానీ, ఆకాశం అందు కానీ దేవుని పేరట విగ్రహములను చేసుకొనకూడదు, దాన్ని సాగిలు పడకూడదు, దానిని పూజించకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఇవన్నీ కూడా దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనము చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, పొరుగువానిది ఇది కూడా మీరు ఆశించవద్దు. ఇవన్నీ కూడా మరి మనుషులకు మనకు మధ్య ఉండవలసిన సంబంధం. దీస్ ఆర్ కాల్డ్ 10 కమాండ్మెంట్స్. చాలామంది 10 ఆజ్ఞలు కంటతా పెడతారు, కానీ ఎంతవరకు పాటిస్తారు అని అంటే కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్. చూడండి, చిన్నపిల్లల్ని అడిగినా 10 ఆజ్ఞలు చెప్పంటే టకటగా చెప్పేస్తాడు. ఇవి అర్థమయ్యాయా అంటే, ఏమో మా అమ్మ నాన్న నేర్పించారు, లేదా మా సండే స్కూల్ టీచరు నేర్పించారని. బట్ దిస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ టు జస్ట్ బై హార్ట్, బట్ దే ఆర్ టు ఫాలో. ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినది కంటతా పెట్టడానికి కాదు, వాటిని చెప్పండి పాటించడానికి. మరి కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పుడు, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారిని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు. ఏం బోధిస్తాడండి అతను? చెప్పండి, ఏం బోధిస్తాడు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. ఆల్రెడీ ధర్మశాస్త్రంలో చెప్పండి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? అర్థమవుతుందా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. మరి ధర్మశాస్త్రోపదేశకుడు ఒకసారి యేసయ్య వద్దకు వచ్చి యేసయ్యను శోధించుటకు, అక్కడ మాట ఉంటుంది, మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుంచి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన పూర్ణ హృదయముతో. చూడండి, ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి చెప్పండి ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని అడుగుతున్నాడు. అంటే దీస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ టు జస్ట్ బై హార్ట్ ఆర్ జస్ట్ టు టీచ్. ఈ కమాండ్మెంట్స్, ఈ ఆజ్ఞలు కంటతా పెట్టడానికి కాదు, లేదా ఏదో బోధించడానికి కాదు. ఆ ఆజ్ఞలు మనము చెప్పండి పాటించడానికి. దేని స్తోత్రం కలుగునుగా. అన్నాడు కదా, దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే సరిపోతుందా? వాటిని అన్నిటిని గైకొనవలెనని వారికి ఆజ్ఞాపించి, వాటిని గైకొంటే దేవుడు అంటాడు వారిని దీవిస్తానన్నాడు. అంచేత ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య వద్దకు వచ్చి, అయ్యా నాకు ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి, వీటన్నిటిలో ఏంటి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అంటే, అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారు, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో చెప్పమంటావా, ప్రధానమైన ఆజ్ఞ ఏంటో చెప్పమంటావా, ఇది అని చెప్పుదంటాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. అంటే మొదటి 4 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞగా చెప్పేశాడు యేసు ప్రభు. దీని స్తోత్రం కలుగును గాక. చూడండి, నిర్గమకాండ 20వ అధ్యాయంలో మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా చెప్పాడు ప్రభు. ఏంటి ఆజ్ఞ? సింపుల్గా చెప్పాలంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించంతే. ఇది ఆజ్ఞ. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఎలాగ ఆయనను ప్రేమించాలి? ఆచారముగా కాదు, లేకపోతే చులకనగా కాదు, తక్కువగా కాదు. ఆయనను ఎలాగూ ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో ప్రేమించాలి,
పూర్ణ బలముతో. ఒక్క మాటలో చెప్పాలంటే నీకున్నదంతటితో ఆయనను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితం అంతటితో, నీ హృదయం అంతటితో, నీ మనస్సు అంతటితో, నీ బలం అంతటితో, నీ ఆరోగ్యముతో, నీ ధనముతో, నీ తలాంతులతో, నీ శరీరముతో, నీకున్నదంతటితో ఆయనను ప్రేమించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించి. ఏమన్నాడు? ఆల్ థింగ్స్ విత్ ఇన్ మీ, అనగా నాలో ఉన్నదంతా. నాలో ఉన్నది కొంత కాదు, నేనంతా, నాలో ఉన్నదంతటితో చెప్పండి దేవుణ్ణి అదండి దేవుని ప్రేమించడం అంటే. కాలేబు యెహోషువలను మెచ్చుకుంటూ అక్కడ చెప్పబడిన మాట, కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి సేవించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎలాగండి? ఎలాగా? నిండు మనస్సుతో దేవుణ్ణి సేవించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, దేవుని కొరకు కార్యాలు చేసినప్పుడు మనము సంపూర్ణంగా ఆయన అలా చేయాలి. పూర్ణముగా, విత్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్, విత్ ఎవ్రీథింగ్ దట్ వీ ఆర్. మనం ఏమై ఉన్నామో అంతటితో, మనం ఏమి కలిగి ఉన్నామో అంతటితో దేవుని మనము స్తుతించాలి, ఆయన్ని సేవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దాన్ని ఏమంటామంటే కంప్లీట్ కమిట్మెంట్, కంప్లీట్ డెడికేషన్ అంటు ద లార్డ్. కొన్నిసార్లు మనం పాటలు పాడతాం, నా సమస్తము నీకు అర్పిస్తా అంట. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికేతు, నా సమస్తము. I surrender all. I surrender all. I surrender all అంటే అంతా నేను నీకు సమర్పిస్తున్నా. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మరి ఇది ఎటువంటి ఆజ్ఞ? ప్రభు ఏమన్నాడు చూడండి అక్కడ. ఈ ఆజ్ఞ, అమ్మా చదువుతున్న వారికి కొంచెం అలర్ట్గా, యాక్టివ్గా. రెండవ ఆజ్ఞ, ఇది కూడా మొదటి వలె ఉన్నది. దీని స్తోత్రం కలుగునుగా. అంటే ఇది రెండవ ఆజ్ఞ చులకనగా తీసుకోవడానికి లేదు. ఇది కూడా మొదటి వంటి ఆజ్ఞే. చాలామంది ఏమంటారంటే, నాకు దేవునికి చాలా మంచి సంబంధం ఉందండి, నేను ప్రార్థన చేస్తే ఏమొచ్చేస్తుంది? పరలోకంకి ఎందుకు వచ్చేస్తుంది? ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. నేను ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా, ఉపవాసం ఉంటా, పరిశుద్ధంగా ఉంటా, కానీ నా పక్కన ఉన్నోడు నేను మాట్లాడను, పక్కన ఉన్నోడితో నేను పలకరించు. లే, ఎవరిని పక్కన గజలు పడేస్తారన్నమాట. నాకు దేవునికి సంబంధం. కానీ అంటాడు, రెండవ ఆజ్ఞ కూడా మొదటి ఆజ్ఞ వంటిదే. దీని స్తోత్రం కలుగునుగా. ఓకే, ఈ రెండు కమాండ్మెంట్స్, ఈ రెండు మనకి వచ్చు, లేదా మనం నేర్చుకుంటున్నాం, పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక ఆదేశం, మరొక ఆజ్ఞ, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ. మరొకలా చెప్పాలంటే ఆ రెండూ కూడా ఇమిడి ఉన్న ఆజ్ఞ. దీని స్తోత్రం కలుగునుగాక. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ప్రభువు అక్కడ చెబితే, ఈ ఆజ్ఞలన్నీ కలిపి ఇమిడి ఉన్న ఆజ్ఞ ఏంటంటే, మీరు సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. దీని స్తోత్రం కలుగునుగాక. అంటే దాని అర్థం ఏంటి? ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు ఆయనను చెప్పండి వెంబడించేవారుగా, ఆయనను సేవించేవారుగా చేయండి. సో ఇప్పుడు మత్తయి సువార్తకు వెళదాము. 28వ అధ్యాయంలో 18వ వచనం నుంచి ముఖ్యంగా 19వ వచనము, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి. సో అక్కడ ప్రభువు చెప్తున్న మాట, ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాన్స్. ప్రభువుకి అభిమానులుగా చేయమని ప్రభువు చెప్పలేదు, ప్రభువుకి అనుచరులుగా చేయమన్నాడు. అందరూ చెప్పండి, అభిమానులు కాదు. చెప్పండి అందరూ, అభిమానులు కాదు, అనుచరులు. యేసు ప్రభువుని అభిమానించేవారు చాలామంది ఉన్నారు.
చాలా చాలా గొప్ప సెలబ్రిటీస్ కూడా నీకు ఎవరు ఇష్టం అంటే వెంటనే చెప్పేది ఎవరు? యేసు ప్రభువు. మరి యేసు ప్రభువు నమ్ముకుంటావా అని అంటే లేదు, ఇంకా చెయ్యాల్సింది చాలా ఉందంట. దే ఆర్ ఫ్యాన్స్, దే మే బి ఫ్యాన్స్. ప్రభువుకి అభిమానులు కావచ్చు, కానీ ప్రభువు కోరుకుంటున్నది అభిమానులను కాదు, అభిమానులను కాదు. ఒకానొక సందర్భంలో హేరోదు కూడా యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు, కానీ హేరోదు ప్రభువుని వెంబడించాడా? వెంబడించలేదు. ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక ఆఫీసర్, ఒక ధనవంతుడు ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలని పరుగు పరుగున యేసయ్య యొద్దకు వచ్చాడు. ఎందుకంటే యేసయ్య బోధలు విన్నాడు, యేసయ్య మీద అభిమానం పెంచుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నీవు నన్ను వెంబడించాలంటే నీ ఆస్తిని అమ్మి వచ్చి నన్ను వెంబడించాలంటే వెంబడించాడా అండి? వెంబడించలేదు. అతడు మిక్కిలి వ్యసనపడి ముఖము చిన్నబుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే అభిమానించాడు కానీ ప్రభువుని అనుసరించలేదు. సో ఈరోజు యేసు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించిన గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్ ఏంటంటే ఆయన శిష్యులుగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ మార్చబడాలి. మరి ఆ శిష్యులుగా చేసే పని దేవుడు ఎవరికి అప్పగించాడంటే చెప్పండి, ఇప్పుడు అర్థమైతే సంఘమునకు అప్పగించాడు. దాని స్తోత్రం కలుగును గాక. సో సంఘముగా కూడుకున్న మనము ఎవ్రీ సండే ప్రతి ఆదివారం వచ్చి చక్కగా కూర్చుని ఆయన స్తుతించి ప్రార్థన చేసి ఆరాధన చేసి ఏదో దేవుడు మనకు తోచినది ఆ కానుకలు పెట్టెలోనే కానుకల బ్యాగ్లో నా కానుక వేసేసి వెళ్ళిపోయేది కాదండి సంఘం. ద చర్చ్ హ్యాస్ ద మిషన్ టు డూ. సంఘానికి ఒక పని ఉన్నది, సంఘానికి ఒక పని ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆ పనిని అపోస్తలులకు అప్పగించారు, అపోస్తలులు ఆ పనిని కొనసాగించారు. ఇప్పుడు ఆ అపోస్తలులు చేసిన పని ఇప్పుడు ప్రతి సంఘము కూడా ఏం చేయాలండి చెప్పండి, అర్థమైతే కొనసాగించాలి. దీని స్తోత్రం కలుగును గాక. మనందరికీ ఒక పని ఉన్నది. ద చర్చ్ హ్యాస్ మిషన్. సంఘానికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే చెప్పండి, అర్థమైతే ఇప్పటికీ సమస్త జనులను ఆయనకు శిష్యులనుగా చేయండి. మత్తయి సువార్త 4:17 18-22 కానీ మనం అక్కడ గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆయన 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన కిందకు దిగి వచ్చి వారితో చెప్పిన మాట, ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనస్సు పొందండి. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించింది, మీరేం పొందండి? మారు మనసు పొందండి. తర్వాత ఏం చేశాడు? ఆయన సముద్ర తీరము దగ్గర ఉండగా అక్కడ పేతురు మరియు ఆంద్రేయలు కనబడినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటండి అక్కడ? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను. నా వెంబడి రండి, నన్ను ఫాలో అవ్వండి, నన్ను అనుసరించండి. అంటే దాని అర్థము ఫాలో అవ్వండి అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ఏమైపోమంటున్నాడు చెప్పండి, అర్థమైతే శిష్యులుగా అయిపోమంటున్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఫాలోవర్స్, శిష్యులు. సో యేసు ప్రభు వారితో చెప్తున్నమాట, నన్ను వెంబడించండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ శిష్యుడు అనే మాటకు గ్రీక్లో మ్యాథెటిస్ అనే పదం ఉపయోగించబడింది. అంటే అర్థం ఏంటంటే తన బోధకుని నమ్మి వెంబడించేవాడు, తన బోధకుని నమ్మి వెంబడించేవాడు, తన బోధకుని దగ్గర ఉండి నేర్చుకునేవాడు, తన బోధకుని బోధను అనుసరించేవాడు. ఈరోజు ప్రభువుకి చాలామంది అభిమానులు ఉన్నారు, కానీ ఆయన వద్ద ఉండి నేర్చుకొని ఆయనను అనుసరించేవారు ఎందరు ఉన్నారో ఒకసారి పరిశీలన చేయాలి. ఈరోజు సంఘముల నిండా, మందిరాల నిండా వేల కొలది, లక్షల కొలది ప్రజలు నిండిపోతూ ఉన్నారు. కానీ సంఘము ప్రజలతో నింపబడడం కాదు, సంఘములో నింపబడిన వారందరూ చెప్పండి, అర్థమైతే ఎలా కావాలండి? శిష్యులుగా తయారు కావాలి. దీని స్తోత్రం కలుగును గాక. ఆయన శిష్యులంటే ఎవరు చెప్పండి? ఆయనను అవసరాలకి వాడుకునేవారు కాదు. మన సమస్యలు తీర్చడానికి ఆయన ప్రార్థిస్తే ఆయన మన సమస్యలు పరిష్కరిస్తాడు. మరలా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు ఆయన వద్దకు వచ్చేది కాదు. ఆయన ఎవరు కావాలనుకుంటున్నాడంటే ఆయనను నమ్మి ఆయనను వెంబడించేవారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వెంబడించడం అంటే ఏంటి? ఆయన బోధను అనుసరించేవారు. చివరికి వారు ఎలా యేసు ప్రభువులాగా తయారైపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్నాడా ప్రభువు?
ఏ శిష్యుడు కూడా బోధకుని కంటే అధికుడు కాదు, కానీ ప్రతి శిష్యుడు బోధకుని వలె ఉండిన చాలు. చూడండి, శిష్యత్వం అనేది మనం జనరల్గా కామన్గా మనం లోకంలో కూడా మనం చూస్తే ఒక వ్యక్తి దగ్గర నేర్చుకోవడానికి జాయిన్ అయ్యి చివరికి ఏమవుతాడు, అతని లాంటి స్థాయిలోనికి వెళ్ళిపోతాడు. దట్స్ మాస్టరింగ్ అంట. మాస్టర్. చూడండి, ఒక హోటల్లో జాయిన్ అవుతాడు, దోశలేయడం నేర్చుకుంటాడు. ఏమేయడం? దోశలేయడం నేర్చుకుంటాడు. ఎందుకు? దోశ మాస్టర్ అతను. ఇప్పుడు దోశలేయడం నేర్చుకుని దోశ మాస్టర్ అయిపోతాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? బోధకుని దగ్గర. కాకపోతే అక్కడేమవుతుందంటే ఆ మాస్టర్ని పక్కన పెట్టేసి మనోడు ఇక పూర్తిగా దోశల దుకాణం పెట్టేస్తాడు అనమాట. కానీ అది కాదు. సో దే హ్యావ్ టు బికమ్ లైక్ మాస్టర్. యేసుప్రభు ఉన్నాడా? అంటే భౌతికంగా యేసుప్రభు సంచరిస్తున్నా? లేదు. కానీ ఆయన శిష్యులు యేసుప్రభువు చేసిన పరిచర్యను వారు ఏం చేశారండి? చెప్పండి. కొనసాగించారు. అంటే యేసుప్రభువు లేకపోయినా ఆయన అప్పగించిన పరిచర్య చెప్పండి కొనసాగింది. ఎవరు చేశారు? యేసుప్రభువు 3.5 సంవత్సరాలు వారిని చెప్పండి శిష్యులనుగా తయారు చేశాడు. యేసుప్రభు దగ్గర వారు జాయిన్ అయినప్పుడు దే వర్ నాట్ పర్ఫెక్ట్. శిష్యులందరూ కూడా రకరకాల లోపాలు ఉన్నవారే, రకరకాల బలహీనతలు ఉన్నవారే. కానీ వారందరినీ ఓపికగా యేసుక్రీస్తు వారి శిష్యులుగా తయారు చేశారు. కానీ అందులో ఒకడు తప్పిపోయాడండోయ్. వాడి పేరే ఇస్కరియోతు యోధా. శిష్యత్వం అయినప్పుడు తప్పిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ తప్పిపోయినంత మాత్రాన దేవుని పని ఆగలేదు. అతని బదులు ఎవరిని? మత్తీయను చేర్చుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లారా, గమనించాలి. యేసు ప్రభువు ఆయన తన యొద్దకు వచ్చిన వారిని ఆయన శిష్యులుగా తయారు చేశాడు. ఇప్పుడు సంఘానికి ఆ పని అప్పగించాడు. మీరు సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయండి. అపోస్తలుల గారు 11:26 వచనంలో మనం చూస్తే యాక్చువల్లీ క్రైస్తవులు అనే మాట మనకు అక్కడ 11వ అధ్యాయం వరకు కూడా మనకి కనబడదు. క్రైస్తవులు అనే మాట చదవండి. 11 కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అసలు క్రైస్తవులు అంటేనే ఎవరండి? చెప్పండి, శిష్యులు. సో మందిరమునకు వచ్చిన వారు అందరూ కాదు, ఆయన గురించి పాడిన వారు, మాటలాడిన వారు, ఆయనకు కానుకలు ఇచ్చిన వారు అందరూ శిష్యులు కాదు. కానీ ఎవరండి? ఆయనను నమ్మి చెప్పండి వెంబడించేవారు, ఆయన బోధను అనుసరించేవారు. చూడండి, చాలామంది గొప్ప గొప్ప నాయకులను పిలువబడిన వారు కూడా యేసు ప్రభు మాటలు వారికి ఇష్టం. అంతేకాదు కొన్ని మాటలు ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీద కొట్టండి. లేదా యేసు ప్రభు నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు అని కొంతమంది నాయకులు. ఆ మాటలన్నీ ఎవరివి? చెప్పండి, అర్థమైతే. ఆ మాటలన్నీ ఎవరివి? యేసు ప్రభు చెప్పిన మాటలే. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు వారికి ఇష్టం. కానీ వారు యేసుని వెంబడిస్తున్నారా? యేసు ప్రభుని రక్షకుని అంగీకరించారా? యేసు ప్రభు బోధన అనుసరిస్తున్నారా అంటే చెప్పండి కాదు. సో మీకు అర్థమై ఉంటుంది, యేసు ప్రభువు నీ వెంబడించేవారు ఆయనకు కావాలి. అందుకంటే 11:26 వచనములో మొట్టమొదటిసారిగా శిష్యులు ఏమని పిలువబడ్డారండి? క్రైస్తవులు అని పిలువబడ్డారు. 6వ వచనమండి, త్వరగా 6వ వచనము. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బాగుగా విస్తరించెను. ఎవరి సంఖ్య అండి? చెప్పండి, ఎవరి సంఖ్య? శిష్యుల సంఖ్య విస్తరించింది. 14:21-22 వచనాలు. శిష్యుల మనస్సులను దృఢపరచి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత. చూడండి, అనేకులను చెప్పండి, శిష్యులు మందరి ఇక్కడ అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత. అలాగే 15:30, 18:23. అంతటి వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి. ఎవరినండి? శిష్యులను సమకూర్చి. అంటే క్రైస్తవులు అనే పదమే చెప్పండి లేదు. కానీ మొట్టమొదటిసారి అంతియొకయలో యేసు ప్రభు శిష్యులను ఏమని పిలిచారు? చెప్పండి, ఏమని పిలిచారు?
క్రైస్తవులు అని పిలిచారు. అంటే అర్థం ఏంటి? వారిని చూచినప్పుడు వారిలో, అందరు ఎక్కడ ఉన్నారా? ఆ శిష్యులను చూచినప్పుడు వారిలో ఎవరు కనబడ్డారు? ఎవరు కనబడ్డారు చెప్పండి? క్రీస్తు కనబడ్డాడు, క్రైస్ట్ కనబడ్డాడు. సో దట్స్ వే దే వర్ కాల్డ్ క్రిస్టియన్స్. క్రీస్తు కనబడ్డారు, అందుకే వారు క్రైస్తవులని పిలువబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రభువుకి నిజమైన శిష్యులు అని అంటే ఆయనను నమ్మి వెంబడిస్తూ క్రీస్తు రూపమును కలిగి ఉన్నవారు. సో మనలో ఎవరిని చూడాలండి ప్రజలు? అందరు ఎక్కడ ఉన్నారో దీని స్తోత్రం చెప్పండి. మనలో ఎవరిని చూడాలి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, సమస్తము కొత్తవయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు ఎవరో మనలో కనబడేవారు, సాతాను మనలో కనబడేవారు, లోకము మనలో కనబడేది, పాపము మనలో కనబడేది. ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో క్రీస్తు మనలోనికి వచ్చాడు. వెన్ ద పీపుల్ సీ అస్ దే మస్ట్ సీ క్రైస్ట్ ఇన్ అస్. ప్రజలు మనల్ని చూచినప్పుడు మనలో ఎవరిని చూడాలి చెప్పండి? క్రీస్తును చూడాలి. వీరు క్రీస్తు శిష్యుల్లాగా ఉన్నారే, వీరు క్రీస్తు బిడ్డల్లాగా ఉన్నారే. మొట్టమొదటిసారిగా వారు క్రైస్తవులని పిలువబడ్డారు. దాని స్తోత్రం కలుగునుగా. కొంచెం ముందుకు వెళ్దామని. అయితే యేసు ప్రభు వారు శిష్యులను తయారు చేయమన్నారు కదా. మరి శిష్యులు తయారు కావాలి అని అంటే అక్కడ ఒక ప్రణాళిక ఇవ్వబడింది. మత్తయి 8వ అధ్యాయంకి వెళ్ళిపోతే 3 భాగాలు అక్కడ కనబడుతున్నాయి. శిష్యులు ఎలా తయారవుతారు? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. బిర్యానీ తయారు చేయాలనుకోండి, వెంటనే మీరు ఎంత అలర్ట్ అయిపోయారో, అలర్ట్ అయిపోయారు, వెరీ గుడ్. అప్పుడప్పుడు బిర్యానీ కూడా చెప్పలేము. ఓకే, సో బిర్యానీ తయారు చేయాలనుకోండి. బిర్యానీ తయారు చేయడానికి ఎలా తయారు చేయడానికి? రుచికరంగా తయారు చేయడానికి. ఎలా పడితే తయారు చేయాలంటే అన్నీ పెట్టేసి పోయి మంటేయడమే. కానీ రుచికరముగా తయారు చేయడానికి ఏమైనా పద్ధతి ఉందమ్మా? స్త్రీలు లేదా? కొంతమంది ఎలాగలా అంటున్నారండి, ఇప్పుడు వండలేదేమో. యూట్యూబ్ చూసి వండేసి నేర్చుకోండి. ఓకే, గుడ్. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ బాణ ముందు పెట్టడానికి ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇంగ్రీడియంట్స్ అన్నీ, అంటే ఆ వస్తువులన్నీ తెచ్చి పెట్టుకోవాలి. లేదా ముందు బాణ పెట్టేసి, కొంతమంది ఏం చేస్తారంటే ముందు పొయ్యి మీద బాణ పెట్టేసి పిల్లోని పంపిస్తారు షాప్కి. అవునా? ఉన్నారా అటువంటి వాళ్ళు? కందిపప్పు అయిపోయిందిరా, ఆవాలు అయిపోయిరా, ఆవాలు ఏరేమోలే బిర్యానీలో. ఓకే, లేదా అది అయిపోయింది, ఇది అయిపోయిందా అండి, అన్నీ రెడీ చేసుకొని అప్పుడు ఆ బాణ పెట్టి అప్పుడు ఒక్కొక్కటి వేస్తారు. అవునా కాదా? అలాగైతేనే మంచి బిర్యానీ అవుతుంది, లేకపోతే కిచిడి అయిపోతుంది కదా. అలాగే శిష్యులను తయారు చేయడానికి యేసు ప్రభు ఒక ప్రాసెస్, ఒక ప్రోగ్రామ్, ఒక స్ట్రాటజీ, ఒక పద్ధతి, ఒక క్రమం శిష్యులకు నేర్పించాడు. ఆ క్రమాన్ని శిష్యులు ఎక్కడికి వెళ్ళినా ఆ క్రమమునే పాటించి. ఏంటి ఆ క్రమము? 3 విషయాలు. ఒకటి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. మార్క్సుద 16:15 కలుపుదాం ఇక్కడ. మార్క్సుద 16:15, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను నెంబర్ 1, వెళ్ళి సువార్తను ప్రకటించండి. శిష్యులు తయారు చేసే క్రమం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. 2వ స్టెప్, నమ్మిన వారికి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మము ఇవ్వండి. 2వ స్టెప్. 3వ స్టెప్, ఎవరైతే బాప్తిస్మ పొందారో వారికి బోధించండి. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలెనని బోధించండి. ఇప్పుడు చూడండి, ఎవరు శిష్యులు? సువార్తను నమ్మి ఊరుకున్నవారు శిష్యులు కాదు. నువ్వు సంవత్సరాల తరబడి సువార్తను విన్నా నువ్వు తప్పనిసరిగా 2వ స్టెప్ ఏంటి? బాప్తిస్మము పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు సువార్తను వింటున్నావు సంవత్సరాల తరబడి, బట్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ టు టేక్ బ్యాప్టిజం. బాప్తిస్మం పొందడానికి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. 3వది, బాప్తిస్మం పొందితే సరిపోతుందా? నీకు బోధ ఉండాలి. నీవు బాప్తిస్మం పొందితే మొదటి స్టెప్ ఏంటంటే సువార్త, 2వ స్టెప్ బాప్తిస్మం. బాప్తిస్మం పొందడం ఏంటంటే నీవు తిరిగి జన్మించావు.
అంటే దేవునిలో నీవెవరివి? పసిబిడ్డవో. పసిబిడ్డకి ఏం కావాలా అమ్మ? పసిబిడ్డకి ఏం కావాలా? పాలు కావాలి. చాలామంది బాప్తీసం పొందుతారు, పొడతారు, కానీ పాలు తాగకపోతే ఎలాగుంటుంది? పాలు తాగకపోతే దే విల్ బికమ్ వీక్. వారికి అంత రెసిస్టెన్స్ పవర్ ఉండదు. అలాగే పుట్టిన బిడ్డకు పాలు అవసరం. అలాగే తిరిగి జన్మించిన ఒక విశ్వాసికి వెంటనే పాలు ఉండాలి. ఆ పాలే అపోస్తలుడు పేతురు అంటాడు, వాక్యమనే పాలు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాలు త్రాగుతా దేవునిలో ఉంటూ ఆ బిడ్డ ఎదుగుచు ఆయన బోధ వింటూ ఎలా తయారవుతారు చెప్పండి? అర్థమైతే యేసు ప్రభువుకి శిష్యుడిగా తయారవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది సువార్త వింటారు కానీ బాప్తిస్మము పొందరు. కొంతమంది బాప్తిస్మం పొందుతారు కానీ బోధ వినరు. ఈ బోధకి బాప్తిస్మానికి మధ్యలో ఒకటి ఉండదో. ఏంటది? వారు సంఘములో చేర్చబడుట. బోధ ఎక్కడ దొరుకుతుంది? ఆన్లైన్లో కాదు, యూట్యూబ్లో కాదు, మరి ఏ ట్యూబ్లోనూ కాదు. ఒకవేళ అది అదనంగా మనకు అందించబడొచ్చేమో కానీ తప్పనిసరిగా నీవు ఒక సంఘములో ఉంటూ ఆ సంఘములో నీవు నాయకుల ద్వారా, సేవకుల ద్వారా, బోధకుల ద్వారా చెప్పండి అర్థమైతే బోధించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది బోధ వినడానికి ఇష్టపడరు. గమనించండి, దే విల్ నెవర్ బికమ్ క్రైస్ట్ డిసైపుల్స్. వారు క్రీస్తుకు శిష్యులుగా మార్చబడరు. ఈ 3 స్టెప్స్ మీరు అపోస్తలుల గారు 2వ అధ్యాయం 41, 42 వచనాలు ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 41, 42 వచనాలు. వీరు 41. కాబట్టి అతని వాక్యం అనగా పేతురు గారు చెప్పిన సువార్త వాక్యం అంగీకరించి బాప్తిస్మము పొందిరి. సువార్తను విన్నారో లేదా? అందరు ఇక్కడ ఉన్నారు, ఒక చెప్పండి. సువార్తను విన్నారు, ఒక స్టెప్. విన్న తర్వాత ఏం చేశారు? బాప్తిసం పొందారు, 2వ స్టెప్. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి చేర్చబడ్డారు అమ్మ? ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘములోనికి చేర్చబడ్డారు. ఏ సంఘములోనికి? స్థానిక సంఘములోనికి చేర్చబడ్డారు. చాలామంది అంటే నేను క్రిస్టియనే కానండి, నేను ఏ చర్చికి వెళ్ళనండి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఏ చర్చ్ పర్ఫెక్ట్ కాదండి అంటారు. అతను ఏదో పెద్ద. మరలా తీసుకోండి మాట. నో చర్చ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ సంఘమో పర్ఫెక్ట్ కాదు. సంఘముగా మనం పర్ఫెక్షన్లోనికి ఎదుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒకరోజు ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, మరి నేను రోజు చర్చికి రానండి, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏమైందని? ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఏమైందని అంటే, లేదంటే రానండి అన్నాడు. మళ్ళీ ఓర్పుకు నిదానం మాట్లాడరా, మరీ అంతగారు నిదానం చెప్పి అసలు వాట్సాప్ ప్రాబ్లం అంటే అప్పుడు అతడు అన్నాడు, ఏంటండి చర్చికి వస్తున్నారు కానీ అందరూ మంచిగా లేరండి. ఒకరేమో వాక్యం విన్నప్పుడు సెల్ చూసుకుంటున్నారండి, ఒకరేమో మీరు చెప్పినప్పుడు పట్టించుకోవట్లేదండి, ఒకరేమో ఇక్కడ విన్నట్టుగా ఉన్నారు కానీ ఇంటికి వెళ్ళి అరుపులు కేకలు. మా ఇంటి పక్కన ఉంటారండి, చాలా ఘోరంగా ఉన్నారు వాళ్ళు. సో అలవాట్లు మారలేదండి, లేకపోతే అవి మానలేదండి, ఇవి మానలేదండి, చాలా ఇదిగా ఉన్నారండి. గుడికి వచ్చి ఎందుకండి అంచేది నేను కూడా గుడికి రానండి అన్న. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, ఒక గాజు గ్లాస్తో నీళ్ళు నింపి, ఇదిగో నీళ్ళు పట్టుకో, ఈ గాజు గ్లాస్ పట్టుకో, ఈ గాజు గ్లాస్ నిండా నీళ్ళున్న ఈ గాజు గ్లాస్ పట్టుకొని మందిరం చుట్టూ 3 సార్లు తిరుగు. 3 సార్లు ముక్తి వస్తుందని కాదు, 3 సార్లు తిరుగు, కానీ ఒక్క చొక్క కూడా కింద పడకూడదు అన్నాడు. ఇదే నా చెప్తే ఇదే దీనికి ఏంటి సంబంధం అని అనుకుంటూనే ఆ నీరు నింపబడిన ఆ గాజు గ్లాసు పట్టుకొని చర్చి చుట్టూ 3 సార్లు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తిరిగి తీసుకొచ్చాడు మరలా పాస్టర్ గారి దగ్గరికి. ఏమయ్యా ఒలిగిందా అన్నాడు. అస్సలు ఒక్క చొక్క కూడా వాళ్ళకి ఏం ఒలగలేదని అంటే, ఈ 3 సార్లు తిరిగినప్పుడు అంతా నా దృష్టి అంతా ఆ గ్లాసు మీద, ఆ గ్లాసులో ఉన్న నీటి మీదే ఉందండి అన్నాడు. నేను స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది? గమనించండి, ద చర్చ్ ఈజ్ నాట్ హెవెన్. ద చర్చ్ ఈజ్ నాట్ హెవెన్.
ద చర్చ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద హెవెన్. దేవుని స్తోత్రం కలుగునగా. సంఘం అని అంటే అందరూ పర్ఫెక్ట్ పీపుల్ కాదు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ మన అందరము ప్రభువుని నమ్ముకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక విషయాలు మార్పు చేసుకుంటూ మనము పరిపూర్ణతలోనికి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునగా. ప్రభువు నమ్మిన దినాల్లో ఇంకా కొన్ని అలవాట్లు ఉండొచ్చు, కొన్నిట్లో వెనకబడి ఉండవచ్చు, కొన్ని మానకుండా ఉండొచ్చు. అందుకే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అందుకే పరిశుద్ధాత్మ నీతిని గురించి, పాపముని గురించి, తీర్పు గురించి ఒప్పింపజేస్తాడన్నట్లు నీవు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తాడండి? ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ పాపాన్ని నీవు ఒప్పుకొని ఆ పాపాన్ని ఆ రోజు నీవు విడిచిపెడతావు. అలాగని నేను పర్ఫెక్ట్ కాదండి అని చులకనగా తీసుకోవద్దు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా దేవుని మందిరానికి వచ్చి ఇంకా ఏంటిది టీ కాపీ కాదండి. కొంతమంది ఎలాగంటే టీ కాపీ అనుకుంటున్నారు. టీ కాపీ కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచి గుడికి వచ్చి కూడా ఇంకా ఇది మానకుండా ఇదంటే మరి లేదు అనుకోకండి, ఇది మానకుండా ఉంటే ఈ మాట తీసుకోవడం కుదరదు. అంటే దేవుడు 20 సంవత్సరాల్లో నీతో చెప్పండి, అర్థమైంది? మాట్లాడలేదా? మాట్లాడారు, పలుమార్లు మాట్లాడారు. కానీ నీ హృదయాన్ని నువ్వేం చేసావు? కఠినము చేసుకున్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. అంచేత వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద చర్చ్, డోంట్ థింక్ దట్ ద పీపుల్ ఆర్ 100% పర్ఫెక్ట్, వారు పరిపూర్ణులు అని అనుకోకండి. మన పరిపూర్ణులము కాము. కానీ పరిపూర్ణతలోనికి రావడం కోసమే చెప్పండి, అర్థమైతే దేవుడు మనలను సంఘంలో చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి రాణిగా ఎస్తేర్ అవ్వలేదు, కానీ 6 మాసాలు శోషణ కోటలో, చెప్పండి, శోషణ కోటలో సిద్ధపాటు. అలాగే ద చర్చ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. సంఘం ఈరోజు వధువు సంఘముగా పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టాలి, ఆ దురలవాట్లు, దురభ్యాసాలు, అబద్ధాలు, రకరకాలవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవుడు నిన్ను గమనించాలి. నీలో క్రీస్తు రూపము ఆయన చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు నిన్ను, చెప్పని అర్థమైతే, సంఘములోనికి చేర్చాడు. నువ్వు సంఘములోనికి వచ్చినప్పుడు నువ్వు చెక్కబడిన వ్యక్తివి కాదు. అందరూ విన్నారండి జాగ్రత్తగా. నువ్వు సంఘములోనికి వచ్చినప్పుడు నువ్వు సంపూర్తిగా చెక్కబడిన వ్యక్తివి కాదు, చెక్కబడుటకు చేర్చబడిన వ్యక్తివి. వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం చెక్కేసి అక్కడ కూర్చోబెట్టలేదు ఆయన. ఇంకేం చెక్తారు మరి చెక్కేసి కూర్చుంటే? చెక్కబడుట కొరకు చేర్చబడ్డాం. గమనించండి, వాక్యము ద్వారా దేవుడు ప్రతిసారి ఆయన మనం చెక్కుతూ ఉంటే, అందరూ వింటున్నారండి? వాక్యం ద్వారా దేవుడు ప్రతిసారి మనల్ని చెక్కుతూ ఉంటే అనవసరమైన పెచ్చులన్నీ కింద పడిపోతూ ఉంటే ఒకరోజు వస్తుంది, క్రీస్తు రూపము మనలో కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆది కాండములో ఏదైతే వ్రాయబడిందో, దేవుడు తన స్వరూపమందు మనలను ఆయన చేసుకున్నాడని ఏ మాట అయితే వ్రాయబడిందో, ద డేస్ గో బై, రోజులు గడుస్తూ ఉండగా ఆ రూపము మనలో కనబడుతుంది. అందుకే నీవు చెప్పండి, సంఘములో ఉండాలి, సంఘములో చేర్చబడాలి. నాకు సంఘం వద్దు అనుకుంటే అవ్వదు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైపుల్షిప్. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడుట కొరకే ఆయన నిన్ను ఇక్కడ చేర్చాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మనం ముందుకు వెళదాం. సో 1, సువార్తను వినాలి. 2, విన్నవారు తప్పనిసరిగా బాప్తిస్మము పొందాలి. 3వదిగా బాప్తిస్మ పొందిన వారు ఎక్కడికండి? సంఘములో ఉండాలి, సంఘములో చేర్చబడాలి. 3వ స్టెప్, అప్పుడు వారికి బోధ. 6 అక్కడ ఉందమ్మా. 3,000 మంది చేర్చబడిరి. 42వ వచనములో వీరు ఎవరు?
చేర్చబడిన వీరు అపోస్తలుల బోధ. ఇప్పుడు 28వ అధ్యాయంలో ఏముంది మత్తయి సువార్తలో? నేను ఏ విషయాలు మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఎప్పుడైతే అపోస్తలులు సువార్త ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మం ఇచ్చారో, సంఘంలో చేర్చబడ్డారో, వారికి ఏం చేయడం ప్రారంభించారు చెప్పండి? అర్థమైతే బోధించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఇది వారు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. వారు అపోస్తలుల బోధ తీసుకున్నారు, బోధను అంగీకరించారు, బోధ ప్రకారం జీవించారు. అందులో వారందరూ కూడా యేసు ప్రభువుకి శిష్యులుగా తీర్చిదిద్దబడ్డారు. దీని స్తోత్రం కలుగును గాక. అందుచేత యేసు ప్రభువుకి శిష్యులు లోకంలో ప్రజల మధ్యకి వెళ్ళిపోతే ప్రజలు మాట్లాడుకుంటున్నారంట, ఇదిగో ఈ లోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. దీని స్తోత్రం కలుగును గాక. ఈ శిష్యులు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. పిల్లలు, యేసు ప్రభు శిష్యులుగా పిలువబడుతున్న మనం ఈ లోకాన్ని ప్రభావితం చేసే వారుగా ఉన్నామా? లోకము చేత ప్రభావితము చేయబడుతున్నామా? దోస్ డిసైపుల్స్, ఆ కాలములో శిష్యులు లోకాన్ని ఏం చేశారండి? ఇంగ్లీష్లో చెప్పండి, దే అప్సైడ్ డౌన్. దే హ్యావ్ టర్న్డ్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. అంటే లోకాన్ని తలకిందులు చేసేటంత ఆ ఆత్మీయతలో వారు ఉన్నట్లు మనం చూస్తున్నాం. నెంబర్ 1, మీరు వెళ్ళి చెప్పండి, సువార్తను ప్రకటించండి. అందుకే శిష్యులైన వారు ఎక్కడికి వెళ్ళినా మొదట సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటించి ఆత్మలను వారు సంపాదించారు. సువార్త, ఏ సువార్త? యేసుక్రీస్తుని గురించిన సువార్త. యేసు ప్రభు యొక్క జననము, జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి లేచుట, పరలోకానికి ఆరోహణమవుట, మరలా రెండవసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు అని ప్రజలకు సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు యొద్దకు వారు నడిపించారు. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా వారు సువార్త ప్రకటించారు. అపోస్తలుని పౌలు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా పట్టణాల్లో సంచరించి పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఈ అపోస్తలుని పౌలు అంటాడు, ఇదిగో సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నేను సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. దీని స్తోత్రం కలుగును గాక. అపోస్టల్స్ ప్రీచ్ ద గాస్పెల్ విత్ వెరీ ఫ్యాషన్. వారు చాలా ఆసక్తితో, ఆత్రుతతో వారు సువార్తను ప్రకటించారు కనుక అనేక సంఘములు స్థాపించబడినట్లు మనం చూస్తున్నాం. ఈ మూల పాఠాల శీర్షికలో అసలు సువార్త అంటే ఏంటి, సువార్తలో ఏమి ప్రకటించబడాలి, ప్రస్తుతం ఈ లోకంలో అసలు సువార్తను చెప్పుకుంటూ ఏమి ప్రకటిస్తున్నారో రాబోయే దినాల్లో మనం ఒక్కొక్కటి, నేను చెప్పాను కదా, ఇది కొన్ని వారాలు, కొద్ది నెలలు ఇది గడుస్తుంది. సో జాగ్రత్తగా ప్రతి వారం వచ్చి ఆ మాటలు వినాలని కోరుతున్నాను. అలాగని ప్రసంగం అయిపోయింది అనుకోకండి. చాలామంది అప్పుడు బైబిల్ మూసేస్తున్నారు. నాకు తెలుసు, అయిపోలేదు. మొదటి స్టెప్ సువార్త ప్రకటన. ఆ సువార్తలో ఏముండాలి ఏమన్నది తర్వాత దినాల్లో మనం. రెండవ స్టెప్ బాప్తిస్మము. సువార్త విన్నవారు తప్పనిసరిగా బాప్తిస్మము పొందాలి. లోకాసు సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. లోకాసు సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. మీకు అర్థమవుతుంది? అంటే నీవు సువార్త విని కూడా బాప్తిస్మము పొందడానికి నీవు నిరాకరిస్తే గనక నీవు దేవుని ప్రణాళికనే నిరాకరిస్తున్నావు. పర్లా చెప్తున్నా, చాలామంది సువార్త వింటారు కానీ బాప్తిస్మం పొందడానికి మాత్రం వాయిదా వేస్తారు. కానీ ఆది కాలంలో చూస్తే 3,000 మంది ఎప్పుడు పొందారండి బాప్తిస్మం? వెంటనే. చెరసాల నాయకుడు, వారి కుటుంబము సువార్త విన్న వెంటనే. కొర్నేలు గారు తన కుటుంబము సువార్త విన్న వెంటనే. లూదియమ్మ తన కుటుంబము సువార్త విన్న వెంటనే. ఐతోపీయుడైన నపుంసకుడైన మంత్రి సువార్త విన్న వెంటనే, చెప్పాలంటే దారిలోనే. హల్లెలూయా. అంచేత ఇది దేవుని యొక్క సంకల్పం. అంటే శిష్యుడిగా మార్చబడాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా బాప్తిస్మము పొంది. ఎవరు బాప్తిస్మమునకు అర్హులు అని అంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తాము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొందడానికి ఏంటండి అర్హత? చాలామంది అంటారు నేను బాగా నేర్చుకుని అప్పుడు బాప్తిసం పొందుతానంటారు. కాదు, నువ్వు నేర్చుకోవాల్సిందల్లా ఒకటే, చెప్పండి, యేసు ప్రభువని ఆయన నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకాన్ని ఆరోహణమయ్యాడు. మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన నమ్ముట ద్వారా నాకు పాప క్షమాపణ అని నమ్మితే చాలు, నీవు బాప్తిస్మమునకు అర్హుడవు. దీని స్తోత్రం చెప్పండి. తర్వాత స్టార్ట్ అవుతుంది ఏంటి? బోధ. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చదువు నేర్చుకుంటామా, లేదా చదువు అంతా వచ్చిన తర్వాత జాయిన్ అవుతాం స్కూల్లో? అందరు ఇక్కడ ఉన్నారా? అలాగే బాప్తిసం అనేది ఇట్ ఈజ్ ఎంట్రన్స్ టు ద చర్చ్, ఇన్ టు ద చర్చ్. సంఘములోనికి మనం ప్రవేశించాం. అందుకే ఈరోజు శ్రీని గారు, రోజా గారు బాప్తిసం వారు పొందిన వెంటనే మనం అంటాము, ఇదిగో ఈ దంపతులు ఈరోజు బాప్తిసం పొంది సంఘములోనికి చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంతవరకు వారు మందిరమునకు వచ్చారు, కానీ ఈరోజు వారు బాప్తిస్మము ద్వారా, చెప్పండి అర్థమైతే, సంఘములోనికి వారు చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. చేర్చబడిన తర్వాత వారికి బోధ అందింది. మరొక మాట గమనించాలి. బాప్తిస్మము అని అంటే బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బ్యాప్టిజో అంటే ముంచుట, ముంచుట. చూడండి, చాలా రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం, కొమ్మరింపు, లేకపోతే నీళ్లు చిలకరింపు అంటాం. అలాగే ఇన్ఫెంట్ బాప్తిస్మం, పుట్టిన వెంటనే బాప్తిసం. అసలు ఎవరికి ఇవ్వాలి బాప్తిసం? మారు మనసు పొందిన వారికి ఇవ్వాలి. అసలు మారు మనసు అంటే తెలియదు పిల్లడికి, ఆ పిల్లడికి అది ఇన్ఫెంట్ బాప్టిజం. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్ఫెంట్ బాప్టిజం ఇన్ ద బైబిల్. దెర్ ఇస్ నథింగ్ లైక్ స్ప్రింక్లింగ్ బాప్టిజం ఇన్ ద బైబిల్. చిలకరింపు బాప్తిసం కూడా బైబిల్లో లేదు. ఒకే ఒక్క బాప్తిసం ఉంది, ముంచుడు బాప్తిస్మం. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహానుకు ఉన్న పేరేటో తెలుసా? ముంచే యోహాను. అందరు ఎవరు పడితే వాళ్ళని. సో బాప్టిజము అంటే తప్పనిసరిగా ముంచాలి. ఎందుకు ముంచుతున్నాము అని అంటే దెర్ ఇస్ సింబాలిక్ యాక్షన్ ఓవర్ దేర్. యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడో, ఈ యాక్ట్ ఆఫ్ బ్యాప్టిజం, సో ఈ బాప్తిజం అనే ప్రక్రియ దాన్ని సూచిస్తుంది. అందుకే దైవజనులు నీటిలో ముంచి మరణం, కొంచెంసేపు ఉంచి సమాధి, మరలా పైకి లేపుతారు, పునరుత్థానం. దీని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా అండి? దిస్ ఇస్ బ్యాప్టిజం. అంతేగాని ఎలాగంటే బాప్తిజం కాదు. దట్స్ నాట్ బ్యాప్టిజం. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, నీటిలో ముంచి వారికి బాప్తిజం ఇచ్చారు. ఇది అసలు శిస్సులైన బాప్తిజం. అందుకే అంటాడు అందుకే అది ఆ ప్రక్రియకు సూచనగా మనం బాప్తిస్మాన్ని అలాగిస్తాం. యేసుక్రీస్తు మరణము, సమాధి, ముడితెరు. అందుకే అంటాడు అప్పటి నుంచి ఆ వ్యక్తి నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బ్యాప్టిజం గురించి తర్వాత శీర్షికలో 1 by 1 మనం నేర్చుకుంటాం కంప్లీట్ డీటెయిల్డ్గా. సో బ్యాప్టిజం అంటే ముంచుట. బాప్టిజం అనగా యేసుక్రీస్తు మరణ పునరుత్థానములకు సూచనగా ఇవ్వడం. బాప్టిజం అనేది బహిరంగ కార్యం. ఇట్ ఇస్ నాట్ సీక్రెట్, బహిరంగ సాక్ష్యం. బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడ్డావు. నీవు బాప్తిసం పొందినప్పుడు నీకు నూతన బోధకుడు, యేసయ్య బోధకుడిగా మారాడు. నీకు నూతన బోధ అందింది, నూతన సమాజంలోకి వచ్చావు, నూతన జీవితాన్ని నీవు ప్రారంభిస్తావు. ఇది బ్యాప్టిజం గురించి అండి. 3వదిగా, సో బాప్తిజం అని తప్పనిసరి అండి. ఇట్ ఈస్ కంపల్సరీ. యూ హ్యావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్మెంట్. బాప్తిస్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మూడవదిగా మూడో స్టెప్ ఏంటి? బోధించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. 142వ వచనంలో వీరు అపోస్తలుల బోధ. సో రక్షణ పొందిస్తే అయిపోదు, బాప్తిస పొందిస్తే అయిపోదు. మీరు అపోస్తలుల బోధలో వారు ఎలాగున్నారండి? ఎడతెగక ఉన్నారు. యూ హ్యావ్ టు కంటిన్యూ టు లిజన్ టు ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క బోధ వినాలి.
ఇంకో చెప్పమంటారా? మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, లేదా కొంతమంది మరొకలాగా అనుకోవచ్చు. బోధ అనేది కేవలము ఆదివారం 1 గంట వింటే సరిపోదండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, యు మస్ట్ లిజన్ టు ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ కంటిన్యూస్లీ. అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని కృప బట్టి మన సంఘంలో అనేక అవకాశాలు ఉన్నాయి వాక్యం వినడానికి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యం వినిపించబడుతుంది. అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. దాన్ని ఉపయోగించుకోవాలి. డోంట్ జస్ట్ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్. లేకపోతే దేవునికి యేసుప్రభు ఒక వెల్విషర్గా, ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, లేకపోతే ఆయన యొక్క ఆశీర్వాదాలు కొరకే వచ్చేవారిగా ఉండకూడదు. వి మస్ట్ బికమ్ యాజ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. బోధ 2 మాటలు చెప్పి నేను ప్రార్థనలోకి వెళ్తాను. యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధించి చెప్పండి అర్థమైతే వారిని యేసు ప్రభువులాగా తయారు చేశారు. దేవుని స్తోత్రం కలుగునగా. దట్ ఈస్ టీచింగ్. అపోస్తలులు కూడా సంఘములో ఉన్న వారికి బోధించి, అక్కడ ఇందాక చదివాం కదండి, అనేకులను శిష్యులనుగా, అందరూ వింటున్నారా? అనేకులను శిష్యులనుగా చేశారు. బోధ లేకుండా నీవు ప్రభువుకి శిష్యుడిగా మార్చబడలేవు. ఏదో ఒక అరగంట సేపు దేవుని వాక్యం వింటే శిష్యుడిగా మార్చబడలేవు. నీకు సమయం దొరికిన కొలది వాక్యాన్ని వినాలి. చూడండి, పిల్లలు బాగా చదువు రావాలంటే అమావాస్యకు ఒకసారి, పున్నంకి ఒకసారి వెళ్తే సరిపోద్దా? గుడికి కాదు, ఏది బడికి కదా. లేదా పరీక్షల ముందు వెళ్తే. ఎడ్యుకేషన్ ఎలాగో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కూడా అలాగే. దేవుని యొక్క విద్య, మహోన్నతుని విద్య, ఈ బోధ తరచుగా మనము బోధకుల ద్వారా వినాలి. అపోస్తలుల 20వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనము. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనం చదవమా. కావున నేను 3 సంవత్సరములు చూడండి రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, ఏంటండి, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇది బోధకునికి ఉండవలసిన లక్షణం. బోధకుడు అపోస్తలుడు పౌలు అంటాడు రాత్రింబగళ్ళు. ప్రియులారా, మీరు ప్రభువుకి శిష్యులుగా మార్చడం కోసం మీ సేవకులు ఎంత శ్రమ పడుతున్నారో కూడా గమనించాలి. పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘ పెద్దలతో, 3 సంవత్సరాలు మీకు ఎలాగా రాత్రింపగల్లో కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాను, మానక బుద్ధి చెప్పాను. అంటే గమనించండి, ఇక్కడ మరో కోణంలో తీసుకుంటే నీవు శిష్యుడిగా మార్చబడాలి అని అంటే బోధకుల చేత బుద్ధి చెప్పబడడానికి నీకు అంగీకారము ఉండాలి. చాలామంది అంటారు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మమ్మల్ని ఏం అనకండి, మాకు బుద్ధి చెప్పకండి, మాకు బోధించకండి, మా ఇష్టం అండి అంటే యూ కెనాట్ బి డిసైపుల్. ఎందుకు బోధకులు ఉన్నారు అని అంటే చెప్పడం, అక్కడ ఏమన్నాడు, ప్రతి మనుషునికి చెప్పడం ఏంటండి, బుద్ధి చెప్పడానికి, బోధ చెయ్యడానికి. ఎందుకు బోధ? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28-29 అందరూ బైబిల్ తెరవండి. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా. ఎందుకండి ఈ బోధ? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. దీని స్తోత్రం కలుగునుగా. చూడండి, బోధ లేకపోతే ఒక వ్యక్తిలో మార్పు అనేది చెప్పండి రాదు. సేవకులు ఎందుకున్నారు, బోధకులు ఎందుకున్నారు, కాపరులు ఎందుకున్నారు అని అంటే దేవుని సంపూర్ణతలోనికి వారిని నడిపించుట కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవమ్మది. క్రీస్తునందు సంపూర్ణునిగా, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దీని స్తోత్రం కలుగును గాక. నేను మందిరానికి వస్తాను, సంఘంలో ఉంటాను, నాకు బోధొద్దు, దైవజనులు బుద్ధి చెప్పడానికి నాకు కుదరదంటే నువ్వు శిష్యుడిగా ఎన్నడూ కూడా ఎదగలేవు.
కొంతమంది మంచి విశ్వాసులు ఉంటారు, అంటే అందరూ మంచి వాళ్ళండి, కొంత మంచి విశ్వాసులు అంటారు, పాస్టర్ గారండి మాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, మేము నేర్చుకుంటాం, మేము మార్చుకుంటాం. కొంతమంది ఉంటారు వీళ్ళు మంచోళ్ళు కానీ వేరే మంచోళ్ళు. కొంతమంది ఉంటారు ఏమాత్రం చెప్పినా పాస్టర్ గారు అలా చెప్పడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి, నాకు చెప్పడం ఏంటి అని అనేవారు కూడా ఉంటారు. యూ కెనాట్ బి డిసైపుల్. బోధకులు ఎందుకున్నారు అని అంటే బోధించడానికే ఉన్నా. ఉదాహరణకి పరిశుద్ధులుగా ఉండాలి అని బోధకులు చెప్పారు అనుకోండి, అది ఎవరి కోసం చెప్పండి అమ్మ? ఎవరి కోసం? మన కోసమే. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ మీ. నేను కూడా దాన్ని పాటించాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి, సంఘము పరిశుద్ధంగా ఉండమని నేను బోధించాలి. దీని స్తోత్రం కలుగునుగాక. సో సేవకులు అందుకంటాడు తిమోతి రాసిన 2వ పత్రిక 3:16-17 వచనాల్లో అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై. ఈరోజు మీకు సందేశం ఇవ్వడానికి ఏదో నోరు తెరిస్తే నోట్లో దేవుని మాటలు పెట్టాడు. ద సర్వెంట్ ఆఫ్ గాడ్ మస్ట్ ప్రిపేర్. చూడండి, మీరు రోజు ఉదయాన్నే చక్కగా 5:30కి మీరు వాక్యం వింటున్నారు కదా? ఎంతమంది వింటున్నారు ఉదయాన్నే 5:30కి? వెరీ గుడ్. ఒకవేళ ఎవరైనా లేకపోతే రేపటి నుంచి వినండి ఉదయాన్నే. ఆ వాక్యం చెప్పడము మీకు మంచిగా ఉండొచ్చు, కానీ దానికి మళ్ళా ఏముండాలి? ఐ హ్యావ్ టు ప్రిపేర్. ఇఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు ప్రీచ్ ఎ సెర్మన్, ఒక సెర్మన్, ఒక సందేశం ఒక దైవజనుడు బోధించాలంటే ఇట్స్ లాట్స్ ఆఫ్ ప్రిపరేషన్. కొన్నిసార్లు అతను ఆరోగ్యాన్ని పట్టించుకోడు, కొన్నిసార్లు ఏ పరిస్థితులను పట్టించుకోడు, ఎందుకంటే సంఘానికి సరి అయిన బోధ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ బోధకుని ఉద్దేశం ఏంటో తెలుసా? చెప్పండి. ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట చెప్పండి సంపూర్ణునిగా నిలబెట్టాలి. దీని స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డని సంఘంలో చేర్చావు, ఈ బిడ్డ వచ్చినప్పుడు ఇలాగలేడు, కానీ వాక్యం ద్వారా అతనిని నీ రూపంలోనికి నేను తీసుకొచ్చానని దేవుని ఎదుట నిలబెట్టువాడే బోధకుడు. దీని స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడు పౌలు అంటాడు, కన్నీళ్లు విడిచుచు 3 సంవత్సరాలు మీకు మానక బుద్ధి చెప్పాను. హూ యు ఆర్ టుడే, ఈరోజు నీవెవరివై ఉన్నావో అది నీవు విన్న బోధ ఫలితం. దేవుని స్తోత్రం కలుగునుగాక. బోధ లేకుండా ఒకరి జీవితంలో మార్పు అనేది రాదు. చూడండి, మన సంఘంలో ఎన్ని సాక్ష్యాలు విన్నాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం విని సీరియల్ మానేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఉన్నారు ఎవరైనా చేయబే కదా? వెరీ గుడ్, వండర్ఫుల్. అదేంటి? కొంతమంది వింటూనే ఉంటారు, సీరియల్ చూస్తూనే ఉంటారు. కొన్నిసార్లు విచిత్రం, ఒకసారి ఇలాగ అడుగుపెట్టి అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేను వెళ్ళినా కానీ స్విచ్ ఆపరే. ఏ స్విచ్? ఏసీయా? టీవీ సీరియల్ అలా చూస్తూనే పాస్టర్ గారండి బాగున్నారండి, అమ్మగారు బాగున్నారు. నేను అనుకోండి అందులో ఉన్న అమ్మగారు మా పాస్టర్. పిల్లలు బాగున్నారండి. ఆ పిల్లలా మా పిల్లలా? సీరియల్ వానరు, సినిమాలు వానరు. దేర్ ఆర్ పీపుల్ మన సంఘంలో ఉన్నారు, వాక్యం విని వారు ఆలోచన విధానం మార్చుకున్నవారు. లేదా కొంతమంది స్త్రీల కోవడానికి వచ్చి దైవ సేవకుల ద్వారా విని వారి పద్ధతులు మార్చుకున్నవారు ఉన్నారా లేదా? దీని స్తోత్రం కలుగునుగాక. అంచేత ప్రియులారా, వాక్యం ఎందుకు అని అంటే మార్చుకోవడానికి. చెప్పండి, ఒక మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. మనకి బోధకులు కాకపోతే ఇంకెవరు బోధిస్తారు చెప్పండి? దీని స్తోత్రం కలుగునుగా. కాపరి కాకపోతే ఇంకెవరికి సంఘం మీద శ్రద్ధ ఉంటుంది చెప్పండి? ఇంకెవరికి శ్రద్ధ ఉంటుంది? గొర్రెల మీద శ్రద్ధ ఎవరికి ఉంటుంది? కాపరికే ఉంటుంది, జీతగాడికి ఉండదు. ప్రభువే అన్నాడు అది యోహాను 10వ అధ్యాయంలో. అంచేత సేవకులు మనల్ని గద్దించినప్పుడు లెట్ us టేక్ into our hearts and let us apply in our lives. దీని స్తోత్రం కలుగునుగాక. సేవకులు మనల్ని గద్దించినప్పుడు దాన్ని హృదయంలోని తీసుకుందాము, దానిని జీవితంలో మనం అప్లై చేద్దాం. ఒకరోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనలో చెప్పండి ఎవరిని చూస్తారు? ఎవరిని చూస్తారు? క్రీస్తుని చూస్తారు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు యొక్క ఆదేశం, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి. 3 విషయాలు. 1, సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి. 3, సంఘములో చేర్చబడిన వారికి మీరు బోధ
చేయాలి. సో మరొకల కోణంలో చూద్దాం. శిష్యుడిగా మార్చబడాలంటే సువార్త వినాలి, నమ్మి బాప్తిసం పొందాలి, పొంది సంఘములో చేర్చబడాలి, చేర్చబడి అనుదినము నిరంతరంగా బోధకుల నుండి వచ్చే బోధను వినాలి. అప్పుడే వారు ప్రభుకి శిష్యులుగా తీర్చిదిద్దబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుని ఎదుట మనం ప్రెజెంట్ అయినప్పుడు వి షుడ్ స్టాండ్ యాజ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. దేవుని ఎదుట మనం నిల్చున్నప్పుడు రూపాంతరము చెందిన బిడ్డలుగా నిల్చోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రూపాంతరం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక ప్రసంగానికి వచ్చేది కాదు, తరచుగా బోధింపబడాలి. అందుకే వారు దేవాలయంలోనూ ఇంటెంట ప్రతి దినము కూడుకొని వాక్యాన్ని వినేవారు. సో రాబోయే దినాల్లో ఒక్కొక్క విషయం, సువార్త అంటే ఏంటి, బాప్తిస్మ అంటే ఏంటి, అసలు మూలపాఠాలు, అపోస్తుల బోధ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అంటే ఏంటి, మేబీ నాట్ జస్ట్ వీక్స్, ఇట్ మే గో త్రూ ద మంత్స్. మనం ఒక్కొక్కటి మనం నేర్చుకుందాము. మరి ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఆదివారం దేవుని సంతకు వచ్చే మాటలు వినాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. దేవుడి మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్. అందరూ తల్ల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన నుంచి, ముఖ్యంగా ప్రజలందరి నుంచి ఆయన కోరుకుంటున్న విషయము, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాలి, ప్రతి ఒక్కరూ ఆయనకు శిష్యులుగా తీర్చిదిద్దబడాలి, ప్రతి ఒక్కరూ ఆయనకి శిష్యులుగా మారాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇంకా రక్షణ పొందిన ప్రజలు కోట్ల కొలది ఉన్నారు. మరి వారు రక్షణ పొందాలంటే సంఘానికి అప్పగించాడు ఆయన పని. సువార్త ప్రకటించాలి, బాప్తిస్మములు ఇవ్వాలి, బోధించాలి. మరి ఆ రీతిగా మన సంఘం ముందుకు వెళుతూ ఆ సంఘ పరిచర్యలో ముందుకు అనేక మందిని ప్రభు తిప్పేవారుగా ఉండరు. అలాగే సంఘానిలో ఉన్న మనం ప్రతి బోధను అర్థం చేసుకొని, ప్రతి బోధ వినుటకు